హాయ్ అండి. నేను ఇక్కడ చీరలో బ్లౌజ్ పీస్ సరిపోకపోతే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా బ్లౌజులు మనకు పెద్ద సైజ్ బ్లౌజులకు చీరలో వచ్చిన బ్లౌజులు సరిపోవు కదా, అలాంటి వాటికి మనము కొంచెం చిన్న చిన్న ట్రిక్స్ తోటి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం హ్యాండ్ కట్ చేస్తాం కదా. ఫస్ట్ ఈ హ్యాండ్ ఇక్కడ వేసుకున్నప్పుడు మనకు అటు ఇటు చాలా అతుకులు వచ్చేస్తున్నాయి. చూడండి, ఈ బ్లౌజ్ అనేది సిల్క్ కోటా బ్లౌజు. అలా అతుకులు వేసినప్పుడు మనకు పగిలిపోతుంది కదా క్లాత్ టైట్ అయినప్పుడు. అందుకని నేను అది తీసేసి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఫస్ట్ బ్లౌజ్ పీస్ని అయితే చూడండి, ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డింగ్ మన వైపు వేసుకొని బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ను పెట్టేస్తున్నా. చూడండి ఇలా. ఇప్పుడు హ్యాండ్స్, ఈ బ్లౌజ్ పీస్ అని నీట్గా సర్దుకోండి. కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా మనకి బ్లౌజ్ పీస్ సరిపోదు కదా, అందుకని. ఇప్పుడు మనము హ్యాండ్స్లో ఫ్రంట్ పార్ట్లో మనం కరువు తీస్తాం కదా. చూడండి, ఇక్కడ కరువు తీస్తాం కదా, ఆ కరువు అనేది ఇక్కడ వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఎక్కడ వస్తుందో చూసుకొని మనం ఫస్టే ఇలా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి ఎక్కడ పెడితే మనకు అతుకులు తక్కువగా వస్తున్నాయో. ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా క్రాస్గా చూసుకొని వేసుకోండి. నేనైతే ఇట్లా పెట్టేసుకుంటున్నాను. చూడండి, నాకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మాత్రం కొంచెం అతుకులు వచ్చేస్తున్నాయి. ఈ అతుకులు అనేవి ఖర్చులోకి వెళ్ళిపోతాయి. కొంచెం అలా ఉంటే మనం చంక కిందకి వెళ్ళిపోతాయి. అదేం పెద్ద ప్రాబ్లం కాదండి. చూడండి, నీట్గా సర్దేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో అయితే అతుకులు వస్తలేవు, హ్యాండ్స్ కూడా అతుకులు వస్తలేవు. ఓన్లీ మనకు ఫ్రంట్ పార్ట్లో మాత్రమే ఇక్కడ అతుకులు వస్తాయండి. నీట్గా సర్దేసుకొని చూడండి, మనకి కొంచెం మాత్రమే అతుకులు వస్తాయి. ఇప్పుడు మనం పెట్టుకున్న విధంగా నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకోండి. కొంచెం అటు ఇటు పోయినా మళ్ళీ మనకు బ్లౌజ్ పీస్ తక్కువ అవుతుంది. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. అయిపోయిందండి హ్యాండ్ కటింగ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్లో నెక్ పార్ట్ తీస్తాం కదండి. చూడండి, ఆ నెక్ పార్ట్ అయితే నేను తీయలేదు. ఎందుకంటే మనం కుట్టేసినాక మనం లైనింగ్ అది జాయిన్ చేసినాక కట్ చేసుకున్నామంటే అది మనకు ఒక సేప్ పట్టిలాగా యూజ్ అవుతుంది. అందుకని నేను కట్ చేయలేదండి. బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. ఈ నెక్ అనేది నేను కుట్టుకునేటప్పుడు కట్ చేసుకుంటానండి. అప్పుడు మనకు ఒకటి షేప్ పట్టిలాగా వచ్చేస్తుంది. అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఇక్కడ కొంచెం అతుకులు వస్తాయి చూడండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా కట్ చేసుకోండి. అయిపోయింది. చూడండి, మనకి ఇక్కడ కొంచెం అతుకులు వస్తాయి చూడండి. మనకి ఈ పీసులు ఉన్నాయి కదా ఫ్రంట్ పార్ట్లో మనము జాయింట్ చేసేసుకుందాము. ఇప్పుడు మనకు సేప్ పట్టికండి. చూడండి, ఈ చిన్న పీసులతోనే మనం ఒక సేప్ పట్టి మనకు బ్యాక్ పార్ట్లో నెక్కు వస్తుంది కదా, ఇంకొక సేప్ పట్టి ఇక్కడ చిన్న పీసులు ఉన్నాయి కదా, అదే జాయింట్ చేసుకోవచ్చు. లేదా మనము ఈ బ్లౌజ్ శారీ ఉంది కదా, అది ఒకసారి మీరు చూడండి. ఆ శారీ అనేది ఒకసారి ఎలా ఉందో చూడండి. ఎందుకంటే మనము ఇక్కడ కొంగు సైడ్ కొంచెం కొన్ని శారీస్కి సేమ్ కర్వ్ వస్తుంది.
చూడండి ఈ శారీకి ఎలా వచ్చిందో చూద్దాము. సేమ్ కలరే వచ్చింది చూడండి. మనం ఈ కొంగులు కుట్టేటప్పుడు ఈ క్రాసులు ఏం లేకుండా కట్ చేసుకుంటాం కదా, అది ఇప్పుడే కొంచెం తీసేసేయండి. ఆ క్రాసులు అనేది లేకోకుండా మనకు తీసేసుకోండి. ఆ పీస్ కూడా మనం క్రాసులు తీసుకున్నాక ఆ పీస్ కూడా వేస్ట్గా పోదండి. దాన్ని ఒక సేప్ పట్టీలాగా యూజ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బ్లౌజ్లో అన్న కొంచెం చిన్న చిన్న పీసులు మిగిలాయి. కొన్ని బ్లౌజులు అయితే ఆయంత కూడా మిగలదండి. అలాంటి వాటికి ఇలాంటి ట్రిక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. చూడండి నేను క్రాసులు లేకోకుండా నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు ఇది మనకు సేప్ పట్టీలాగా యూజ్ అవుతుంది. అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇది మనం ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి నేనైతే ఫస్ట్ లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఇలా తీసుకొని నీట్గా సర్దేసుకొని ఫస్ట్ అయితే దీన్ని జాయిన్ చేస్తున్నానండి. నేను లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఇలా నీట్గా సర్దుకుంటూ నీట్గా జాయిన్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది ఫస్ట్ కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ జాయిన్ చేయాలి కదా, ఇవి మనం ఆల్రెడీ పీసులు తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇక్కడ సెట్ చేసుకోండి. ఫస్ట్ చూసుకోండి సరిపోతుందా లేదా అని. ఇక్కడైతే నాకు సరిపోతుంది. ఇలా పెట్టేసుకొని మనం మెయిన్ క్లాత్ లైనింగ్ని జాయిన్ చేసాం కదా, దాని మీదనే పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు క్లాత్ ఇంకా చిన్న పీసులు మిగిలినా కానీ అడ్జస్ట్ అవుతుందండి. అందుకే నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఇలా చూపిస్తున్నాను చూడండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా వద్దు అనుకుంటే ఇంకొక మెథడ్లో చూపిస్తానండి. మనం మెయిన్ క్లాత్ని లైనింగ్ని జాయిన్ చేసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా పీసులన్నీ ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఇక్కడ జాయింట్ పడే దగ్గర అటాచ్ చేసుకున్నాం కదా, అక్కడ ఆ కొంచెం వరకు కుట్టు అనేది ఇప్పేసుకోండి. ఇలా కొంచెం ఆ దారాన్ని కట్ చేసామంటే కుట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇప్పేసాం కదా, మెయిన్ క్లాత్కి ఇలా పెట్టేసి లైనింగ్ని లోపలికి అనేసి ఇలా పెట్టి జాయిన్ చేయండి. దాని మీదనే పైన మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇప్పుడు చూడండి లోపలికి వెళ్ళిపోతుంది ఆ కుట్టు. ఇప్పుడు లైనింగ్ని పైకి అనేసి లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఎలా జాయిన్ చేస్తామో సేమ్ అలాగే జాయిన్ చేసేయండి. ఇలా చేయడం వల్ల మీ క్లాత్ అనేది ఇంకా తక్కువ చిన్న పీసులున్నా మనకు సరిపోతుందండి. కస్టమర్స్ కూడా చాలా బాగా నచ్చుతారండి ఇట్లా కుట్టడం వల్ల. చూడండి అయిపోయింది, ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ అనేది. చూడండి ఫ్రంట్ పార్ట్లు రెండు బాగా నీట్గా వచ్చేసాయి కదా.
నేను ఇంకా హ్యాండ్స్ కూడా నేను ఆల్రెడీ జాయిన్ చేసుకున్నానండి. చూడండి హ్యాండ్స్ కూడా ఎక్కడే కానీ మనకు అతుకులు అనేవి లేవు, నీట్గా వచ్చేసింది కదా. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా చూడండి మొత్తం నీట్గా వచ్చేసింది. అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు ఈ మనం నెక్ పార్ట్ తీసాం కదా, చూడండి నెక్ పార్ట్ నేను జాయిన్ చేసుకున్నాక తీసేసాను. ఇది అనేది నాకు ఒక సేప్ పట్టీలాగా యూజ్ అవుతుంది. మనం శారీలో కట్ చేసాం కదా, ఆ పీస్ అనేది ఇంకొక సేప్ పట్టీలాగా వస్తుంది. అంతేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.